మాంజా వల్ల ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ అన్నారు. చైనా మాంజాపై గంజాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరిగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో యువకులకు స్వదేశీ కాటన్ మాంజాతో గాలిపటాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గుట్టు చప్పుడు కాకుండా పలు చోట్ల చైనా మాంజా విక్రయాలు జరుగుతున్నాయని అన్నారు. దానివల్ల మనుషులకే కాకుండా పక్షులు, ఇతర జీవరాశులకు కూడా ప్రాణాపాయం కలుగుతుందన్నారు. ఇక యువత కుటుంబ సమేతంగా సురక్షితంగా ఆనందంగా పండుగ జరుపుకోవాలని, అందుకు స్వదేశీ కాటన్ మాంజాని వినియోగించాలని వేముల రామకృష్ణ పిలుపునిచ్చారు. అన్ని చోట్ల కూడా ఈ సంక్రాంతి సెలబ్రేటెడ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎవ్రీ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఈ పతంగులు ఎగిరేయడం జరుగుతుంది. ఈ పతంగులు ఎగిరేసే క్రమంలో కొంతమంది ఈ చైనా మాంజాని వాడి ఎక్కడ పడితే దాన్ని వదిలిపెడుతున్నారు. ఆ వాడి వదిలిపెట్టిన చైనా మాంజా పబ్లిక్ రోడ్ల మీద ట్రావెల్ చేసేటప్పుడు గొంతులకు గానీ కాళ్ళకు గానీ వేరే చోట్ల తాగి ఇది గ్రీవియస్ ఇంజురీ అవుతుంది. ఒక్కొక్కసారి ప్రాణాంతకరం కూడా. కొంతమంది గతంలో ఈ చైనా మాంజా తోటి చనిపోవడం కూడా జరిగింది. ఈ రోజు ఉదయం ఉప్పల్లో ఒక ఏఎస్ఐ గారు బండి మీద ట్రావెల్ చేసేటప్పుడు చైనా మాంజా గొంతుకు దాకి డీప్ ఇంజురీ అయి ప్రజెంట్ గా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. చైనా మాంజాను నిషేధించినా కానీ చాలా చోట్ల కొంతమంది రహస్యంగా అమ్ముతా ఉన్నారు. ఈ రాజనగర్లో కూడా చాలా చోట్ల మేము సర్ప్రైజ్ చెక్ చేసి దొరికిన చోట్ల కేసు కట్టడం జరుగుతుంది. ఎవరైతే చైనా మాంజా అమ్ముతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది గ్రామస్తులు మరియు ముఖ్య అతిథిగా రాజనగర్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ గారు మరి అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు ఈ రోజు విచ్చేయడం జరిగింది. ఈ రోజు గాలిపటాలు అందరికీ యువకులకు పంచడం జరిగింది. దీనికి ముఖ్య సారాంశం ఏంటంటే చైనా మాంజా వద్దు, స్వదేశీ కాటన్ మాంజా ముద్దు అన్న. ఎందుకంటే ఒక ఏ విధంగా అయితే గంజాయి, ఏ విధంగా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత ప్రమాదమో అదే విధంగా ఈ చైనా మాంజా కూడా అంతే ప్రమాదం. ఎందుకంటే ద్విచక్ర వాహనదారులు పోతుండగా వాళ్ళ గొంతులు తగ్గిపోతా ఉన్నాయి. అది బ్లేడ్ కన్నా డేంజర్. మొన్నటికి మొన్న నడుచుకుంటూ పోతుంటే కాళ్ళకు కట్టుకొని స్లిప్పర్ కట్టుకొని ప్రజలు కింద పడిపోతా ఉన్నారు. అదే విధంగా జంతువులు, పశువులు కూడా అనేకమైన గాయాలు జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా